దర్యాప్తులో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. పోంజీ పథకం ద్వారా కంపెనీ డిపాజిటర్లను 1500 కోట్ల రూపాయల మేర మోసగించినట్లు ఆరోపణ ఉందని ఏజెన్సీ తెలిపింది. జూన్ 11న కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోని హైరిచ్ ఆన్లైన్ గ్రూప్ ప్రమోటర్లకు చెందిన పలు ప్రాంగణాల్లో సోదాలు ప్రారంభించారు. కేరళ పోలీసులు నమోదు చేసిన అనేక ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈ మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. సోదాల్లో కంపెనీకి చెందిన వివిధ బ్యాంక్ ఖాతాల్లో జమ అయినటువంటి దాదాపు 32 కోట్ల రూపాయల నేరాలు ప్రమోటర్లు వారి కుటుంబాల సభ్యులను స్తంభింపజేశాయని, దాదాపు 70 లక్షల రూపాయల నగలు జమ చేసినట్లు కేంద్ర ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 4 చక్రాల వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 11న కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోని హైరిచ్ ఆన్లైన్ గ్రూప్ ప్రమోటర్ల అనేక ప్రాంగణాల్లో సోదాలు మొదలయ్యాయి. కేరళ పోలీసులు నమోదు చేసిన పలు కేసుల ఆధారంగా ఈ మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. సోదాల సందర్భంగా కంపెనీ, ప్రమోటర్లు వారి కుటుంబ సభ్యులకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన 32 కోట్ల రూపాయలను స్తంభింపజేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.